హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం ఆదిలాబాద్ పట్టణంలో ఉన్నటువంటి టీచర్స్ కాలనీలోని శివ గణేష్ మండల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా, గణపయ్య అలంకరణ అత్యద్భుతంగా ఉంది. ఇక్కడ చిన్న పెద్ద ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఎప్పుడు కూడా చాలా అంటే చాలా విజయవంతంగా నవరాత్రి ఉత్సవాలు అనేవి జరుపుకుంటూ ఉంటారండి. ఇంకా ఇవాళ కూడా మనం ఈ వీడియోలో శివ గణేష్లో ఉన్నటువంటి గణపయ్యని దర్శించుకొని ఉన్నామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న చిన్న గణపయ్యలు చాలా వరకు కొలువై ఉన్నాయండి. మనకి గణేషుని అలంకరణ కూడా చాలా అత్యద్భుతంగా ఉంది. అలానే ఇక్కడ ఉన్నటువంటి డెకరేషన్ కూడా చాలా అంటే చాలా బాగా చేశారండి. థీమ్ వచ్చేసి చాలా బాగా ఉంది. ఇక్కడ మహిళలు కూడా చాలా మంది పాల్గొన్నారు. ఇక్కడ రోజుకొక రకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, గేమ్స్ అన్నీ కూడా కండక్ట్ చేస్తారండి. ఈరోజు వీళ్ళు పింక్ డ్రెస్ కోడ్ పెట్టుకున్నారు. జై గణేశ, జై గణేశ, జై గణేశ, జై గణేశ, జై గణేశ. ప్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. చూస్తున్నారు కదండి, ఇక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లలు కూడా చాలా అంటే చాలా భక్తిలో లీనమై ఉన్నారు. వీళ్ళు డైలీ ఇక్కడ కంపల్సరీగా పార్టిసిపేట్ చేస్తారంటండి. ఈ పిల్లలందరూ కూడా నేను వెళ్ళిన తర్వాత కూడా చాలా అంటే చాలా ప్రేమను చూపించారు. యూట్యూబ్ ఆంటీ అంటూ. నేను అక్కడికి వెళ్ళి వచ్చే వరకు కూడా చాలా మంది పిల్లలు వెంటే ఉన్నారండి. ఇక్కడ ఉన్నటువంటి మహిళలు డైలీ ఇలా కోలాటాలు వేయటం, దాండియా ఆడటం, గణపయ్య పాటల పైన నృత్యాలు చేయటం అనేవి చేస్తూ ఉంటారు. ఇవే కాకుండా గేమ్స్ ఆడి కూడా ఇక్కడ గేమ్స్ ఆడిన వాళ్ళకి ప్రైజెస్ ఇవ్వటం అలాంటివి కూడా ఎప్పుడు చేస్తారు. అంతేకాకుండా మరో ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ నిత్య అన్నదానం అనేది జరుగుతుందండి. అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఆ గణపయ్యని ఎంతో భక్తి శ్రద్ధలతో 9 రోజుల పాటుగా చాలా పండగ వాతావరణాన్ని నెలకొల్పుకొని చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారండి. చూస్తున్నారు కదా, వీళ్ళ ఉత్సాహం చూస్తుంటే మనకు కూడా ఇందులో జాయిన్ అవ్వాలని అనిపిస్తుంది. నేను అక్కడున్న 2 hours కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశానండి. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ కూడా నా గణేష్ నవరాత్రి శుభాకాంక్షలండి.